ఒక ఆలోచన పనిగా రూపొందుతుంది. ఆ పని అలవాటుగా ఎదుగుతుంది. ఆ అలవాటు వ్యక్తిత్వంగా మారుతుంది. వ్యక్తిత్వం తలరాతగా రూపుదిద్దుకుంటుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే. అందర్నీ అర్థం చేసుకునే మనసు, బాధ పెట్టేవారిని కూడా క్షమించే గుణం, కష్టాల్లో నేనున్నానంటూ చెయ్యందించే స్నేహ హస్తం, విరక్తి చెందిన వారిని ఓదార్చే హృదయం, తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడే బుద్ధి, ఇవన్నీ కలిగిన మనిషికి అవే నిజమైన ఆస్తులు. దేని ప్రత్యేకత దానిదే. అన్నింటికీ ఒకే కులమానం కుదరదు. చెట్టెక్కలేదని ఏనుగు పనికి మాలింది కాదు. క్షురకుడి కత్తి ఎంత పదునుగా ఉన్నా చెట్టు నరకడానికి పనికిరాదు. గొడ్డలి ఎంత పదునుగా ఉన్నా గడ్డం గీసుకోవడానికి పనికిరాదు. అలాగే జీవితంలో ప్రతి మనిషికి ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. ముళ్ల మధ్య ఉన్న గులాబీ గాయపడదు. అలాగే సమస్యలెన్ని ఉన్నా మనిషి ధైర్యాన్ని కోల్పోకూడదు.